మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. హిమాలయ బార్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పెలగై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రులకు తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో స్థానికులు క్షతగాత్రుల్ని హాస్పిటల్కు తరలించారు. సంఘటనా ప్రాంతంలో మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు దాటికి మృతులు శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. విశాఖలో ఫిషింగ్ హార్బర్ దగ్గర జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి ప్రమాదానికి గల కారణాలేంటి? రైట్ రవి, చూసుకుంటే విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఈ రోజు జరిగినటువంటి ఘోర ప్రమాదం ఏదైతే ఉందో, ఘోర ప్రమాదం అంతా కూడా చాలా దారుణమని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి హిమాలయ బార్ ఏదైతే ఉందో, బారుకు ఆనుకుని ఉన్నటువంటి వెల్డింగ్ షాప్ లో వెల్డింగ్ పనులు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా పెద్ద ఎత్తున కూడా పేలుడు ప్రమాదం అయితే సంభవించింది. ఈ పేలుడు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురు అయితే తీవ్ర గాయాల పాలైనటువంటి ఘటన కూడా స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రులను హాస్పిటల్ తరలిస్తున్నటువంటి సమయంలో మార్గ మధ్యంలోనే మరొకరైతే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ఫిషింగ్ హార్బర్ లో గతంలో జరిగినటువంటి ప్రమాదం మరొక ముందే మరలా అలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే 3 మృతి చెందగా మరో 4 అయితే తీవ్ర గాయాలతో హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. దీంతో అక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు గానీ అగ్నిమాపక సిబ్బంది గానీ వారందరూ కూడా సహాయక చర్యలు చేపట్టడంతో పాటు పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అంతా కూడా క్రమబద్ధీకరించారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపైన అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో మృతి చెందినటువంటి కుటుంబాల మృతుల రోదనతో ఒక్కసారిగా విశాఖ ఫిషింగ్ హార్బర్ అంతా కూడా ఆ రోదనలన్నీ కూడా మిన్నంటినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే విశాఖలో ఇటువంటి ప్రమాదాలు తరచుగా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఫార్మా సిటీలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంది. ఫార్మా సిటీలో జరిగినటువంటి ప్రమాదాల్లో కూడా మృతులైతే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఉద్యోగులు అయితే మృతి చెందినటువంటి ఘటన అయితే ఉంది. అయితే ఈ రోజు విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన ఒక్కసారిగా విశాఖ నగర వాసులంతా కూడా ఉరిసిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.